అనగా ముస్లిం భాషలో 786. మరి స్టార్టింగ్లో వచ్చే ఈ 2 నోట్లకి, కొత్త నోట్లకి, 10 రూపాయల నోట్లు మీరు చూస్తున్నారు ఈ వీడియోలో. ముందు వచ్చినా చివరి వచ్చినా ఇది చాలా అదృష్టంగా భావిస్తారు. మరి డబ్బులు కూడా అనుకోకుండా కొంత లక్కీగా కొంత డబ్బులు పెద్ద అమౌంట్ చేతికి వస్తుందని అనుకున్నానని భావిస్తారు. నాకు కూడా 3-4 సార్లు వచ్చింది. అలాగే డబ్బులు కూడా చేతికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన టీ తాగుతుండగా 10 రూపాయల నోటు నాకు చేతికి వచ్చింది. అది అనుకోకుండా మిస్ అయింది. ఇప్పుడు ఈ 2 నోట్లు నాకు చేతికి వచ్చాయి ఇవాళ. మరి ఇది చాలా అదృష్టంగా భావిస్తారు ముస్లిమ్స్, కొంతమంది నమ్మిక. దీన్ని పాకెట్లో కూడా పెట్టుకుంటే మంచిదని, ఇది ఎవరు వాడకుండా ఈ 2 నోట్లు దగ్గర పెట్టుకోవడం కూడా జరుగుద్ది. అలాగే 456 అనే నోటు కూడా, 456 అనగా లక్ష్మీ కుబేర, 4కి రాహు, గణపతి, 5 బుధుడు, 6కి అధిపతి శుక్రుడు, 5 లక్ష్మీదేవి, 6 శుక్రుడు. ఈ 3 కలయిక కూడా కుబేర యోగంగా భావిస్తారు. లక్ష్మీ కుబేర యోగం అని. ఇదేమో 786 ఈ నోటు చూస్తుంది. ముందు వచ్చినా వెనకొచ్చినా ఇది మంచిదని ఒక నమ్మిక. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నాకు కూడా 4-5 సార్లు రావడం జరిగింది. బిస్మిల్లా నోటు, 100 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 50 రూపాయల నోటు. అలాగే నా నోటు వచ్చినప్పుడు ఏదో ఒక కొంత అమౌంట్ చేతికి రావడం అనేది జరుగుద్ది. ఏదో కొంత అమౌంట్ అనేది, ఇది లోన్ అవని, ఇంకోటి అవని. సరే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.